అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. బెస్ట్ యాప్స్ అంటే మొబైల్ యాప్స్ మనకు ఉంటాయి కదండి, అవి కానీ విండోస్లో మనం యూజ్ చేసే రెగ్యులర్ లైఫ్లో మనకి యూస్ఫుల్ అయ్యే యాప్స్ లాంటి స్టూడెంట్స్కి ఏమన్నా యూజ్ అయ్యే ఉన్నాయా అని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఈ యాప్స్ దేనికోసం చేయాల్సి వచ్చిందంటే, స్టూడెంట్ యొక్క స్ట్రెస్ని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, స్టూడెంట్ యొక్క ఒక ప్లానింగ్ ప్రకారం మీరు షెడ్యూల్ ప్రకారం స్టడీ చేయటం, యాక్టివిటీస్ మీరు చేసుకోవడం వల్ల ఒక మంచి గోల్ రీచ్ని మీరు ఈజీగా రీచ్ అవ్వగలరు అనేది ఒక చిన్న నా ప్రయత్నం. ఫస్ట్ టైం కనుక మీరు వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈరోజే మరిన్ని అలర్ట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మన ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా క్యాచ్ చేయగలరు. వెళ్ళిపోదామా లెక్చర్లోకి. ChatGPTని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సజెస్ట్ బెస్ట్ యాప్స్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్తాను అనమాట. బెస్ట్ యాప్స్ ఏంటంటే, ఇక్కడ మేజర్గా బెస్ట్ యాప్స్ ఎందుకు అవసరం అయితే అంటే, స్టడీయింగ్ ఎలా చదువుకోవాలి, టైం మేనేజ్మెంట్, మన టైంని ఎలా మనం షెడ్యూల్ చేసుకుని ప్లాన్ చేసుకోవచ్చు, ఆర్గనైజేషన్ ఆఫ్ అవర్ బిహేవియర్ అండ్ ప్రొడక్టివిటీ. అంటే ప్రొడక్టివిటీ లైక్ మనం చేసే పనికి అవుట్పుట్, ఒక అవుట్కమ్ అనేది ఒక క్లారిటీగా మన అండర్స్టాండింగ్ ప్రకారం వస్తుంటే, అంటే సంథింగ్ వీఆర్ డూయింగ్ అండ్ వీఆర్ సీయింగ్ ద రిజల్ట్ అనేది ఆ వేలో మీరు కనుక కష్టపడితే తప్పకుండా యూ విల్ రీచ్ యువర్ గోల్ సక్సెస్ఫుల్లీ ఇన్ లెస్ టైం. ఎస్పెషల్లీ టైం మేనేజ్మెంట్ కానీ షెడ్యూల్ కానీ అన్నీ ఎందుకు అవసరం అంటే, టైం వేస్ట్ అవ్వకుండా తక్కువ టైంలో మనం యాక్యురేట్గా మనకు కావాల్సిన రిజల్ట్ని సాధించడానికి. చూడండి, కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. ఇవి ఏమైనా హెల్ప్ చేస్తే మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. ఎవర్ నోట్ అంట, పవర్ఫుల్ నోట్. ఏంటంటే టేకింగ్ నోట్స్, ఆర్గనైజేషన్ నోట్స్ కానీ డాక్యుమెంట్స్ని అన్ని ప్రిపేర్ చేసుకోవటానికి ఎవర్ నోట్ అనేది యాప్ బాగుంటుందని చెప్తుంది. తర్వాత ఫారెస్ట్, ఈ ప్రొడక్ట్ ఇదేంటంటే మీరు స్టడీస్ నుంచి డిస్ట్రాక్ట్స్ అవ్వకుండా స్ట్రెస్ తగ్గించుకొని కాన్సన్ట్రేషన్ ఫోకస్గా చదువుకోవడానికి ఉపయోగపడే యాప్ అని చెప్తుంది. క్విజ్లెట్, ఇదేంటంటే ఫ్లాష్ కార్డ్స్ లాగా కొంత స్టడీ మెటీరియల్స్ని, డిజిటల్ కంటెంట్ని ఇవ్వటం, దాన్ని మనకు ఊరికే లైక్ రిమైండ్ చేస్తున్నట్టు ఇవన్నిటిని కూడా ఫన్ వేలో చూపించడం జరుగుతుందంట, ఒకసారి మెమరైజ్ చేసుకోవడానికి థింగ్స్ని. తర్వాత గూగుల్ డ్రైవ్, ఇదేంటంటే మన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. స్ప్రెడ్షీట్స్, ప్రెజెంటేషన్స్, ఏదన్నా మన డిజిటల్ కంటెంట్ ఏదైనా ఉంటే యూ జస్ట్ సేవ్ ఇట్ అండ్ యూజ్ అనమాట. టు డూ లిస్ట్, ఇదేంటి యాక్టివిటీస్ని ఎప్పుడు చేయాలి, డెడ్ లైన్స్ ఏంటి, ప్రయారిటైజర్ దేనికి ఫస్ట్ చేయాలి దేని తర్వాత చేయాలి, ఆ విధంగా టు డూ లిస్ట్ అనే యాప్ మీకు చక్కగా లైక్ వర్క్ లోడ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. మైక్రోసాఫ్ట్ వన్ నోట్, ఇది ఆర్గనైజ్ చేసుకోవటం, ఫ్లెక్సిబుల్గా అండ్ టెక్స్ట్, ఇమేజెస్, ఆడియో, హ్యాండ్ రైటింగ్, మేకింగ్ టెక్నిక్స్ ఇవన్నీ నేర్చుకోవడానికి మంచి క్లాస్ రూమ్ నోట్స్ లాగా మనకి ఇది మైక్రోసాఫ్ట్ వన్ నోట్ అనేది ఉపయోగపడుతుంది. డ్యూలింగో, ఇదేంటి లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. ఫన్ అండ్ ఇంటరాక్టివ్ వేలో లెసన్స్ నేర్చుకుని లాంగ్వేజెస్ గేమిఫికేషన్ లాగా మీరు ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ చదువుకోవచ్చు. కామ్, ఇది స్పెసిఫిక్గా మెడిటేషన్ అండ్ క్లైమ్కి లైక్ రిలాక్సేషన్ పర్పస్ అనమాట. మీరు ఎప్పుడైనా స్ట్రెస్ అవటం కానీ దేంట్లో అన్న అయితే మీ ఫోకస్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, స్లీప్ లైక్ చిన్న చిన్న స్టోరీస్ చెప్పి మీరు నిద్రపోయేటట్టు, క్లైమింగ్ లైక్ సౌండ్స్, స్మాల్ సౌండ్స్, ఆ విధంగా మీరు ఈ యాప్ ద్వారా మీరు కాస్త రిలాక్సేషన్ అవ్వటం, దానివల్ల మీరు మోర్ ఫోకస్, మీరు ఏం చేయదలుచుకుంటున్నారో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు అనమాట. హోల్ ఫామ్ ఆల్ఫా, ఇదేంటి కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయటం, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ని ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు, ఇలాంటి టెక్నిక్స్ దీంట్లో ఉంటాయని చెప్తున్నారు. తర్వాత గ్రామర్లీ మోస్ట్ పీపుల్ అందరికి తెలిసే ఉండొచ్చు. ఇదేంటంటే రైటింగ్ స్కిల్స్ కానీ గ్రామర్ స్కిల్స్ కానీ ఇవన్నిటిని ఇంప్రూవ్ చేయడానికి, స్పెల్లింగ్స్ ఏదైనా మీకు ఇంగ్లీష్ కొంచెం బేసిక్గా వచ్చినా మీరు దీన్ని ట్రై చేయడం వల్ల ఈ గ్రామర్లీ అనేది కొంతవరకు కరెక్షన్ చేసేయటం, లైక్ వర్డ్ ఫ్రేమింగ్, సెంటెన్స్ ఫ్రేమింగ్ అన్నీ కూడా చేయడం జరిగింది ఈ యాప్స్. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యాప్స్ ఎన్నైనా మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటాం, దాన్ని ప్రొడక్టివ్గా వాడటం, యూజ్ చేయటం, ఒక షెడ్యూల్ చేసాం బాగానే ఉంది, దాన్ని ఫాలో అవ్వకపోవటం, ఇలాంటివి చేయటం వల్ల ఒక 10 యాప్స్ కాదు 100 యాప్స్ కూడా ఉన్నా కానీ మనకి నో యూజ్ అనమాట. సో ఆ విధంగా కూడా మీరు ఒక డెడికేషన్, మీరు పర్టికులర్గా మీరు ఒక గోల్ ఫిక్స్ చేసుకుని దాన్ని రీచ్ అవ్వాలంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఎలా రీచ్ అయితే దాన్ని ఈ స్ట్రెస్ని కానీ ఇలాంటివి అధిగమిస్తూ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని రీచ్ అవుతూ
ఎట్లా మీరు ముందుకు వెళ్ళాలనేది ప్రయత్నించుకుంటే తప్పకుండా ఈ బెస్ట్ యాప్స్ కూడా మీ కెరీర్లో ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా సహాయపడతాయని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా ఆశిస్తే ఈ వీడియో బాగుందనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం. అదేవిధంగా ఆన్లైన్ కోర్సెస్ కూడా మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. స్క్రాచ్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ స్టూడెంట్స్కి, ప్రొఫెషనల్స్కి. ఇంట్రెస్ట్ ఉంటే ఫైండ్ బిలో లింక్ డిస్క్రిప్షన్లో ఫైండ్ చేయండి ఆన్లైన్ కోర్సెస్. ఇంట్రెస్ట్ ఉంటే ఈ రోజు ఎన్రోల్ చేసుకుని నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేయండి. ధన్యవాదాలు.